హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా ఇంట్లోనే మన ఉగాది స్పెషల్ అందరు చేసుకుంటారు. అప్పు పచ్చడి చేసుకున్న వాళ్ళే ఉండరండి అస్సలు. ఎంత ఎలాంటైనా ఈరోజు మన అందరం కూడా చేదు, పులుపు, కారం, ఉప్పు అన్నీ మొత్తం కలగలిపిన మన అప్పు పచ్చడికి ఇంకా దాని లెవలే వేరుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ తిన్నారు మా పిల్లలు అయితేనే. అంత టేస్ట్ ఉంటుంది కదండి. బెల్లం, పచ్చని వేపిన శనగపప్పు, పుట్నాల పప్పు పొడేసాను, సగం పప్పు వేసాను. బెల్లం కూడా తగినంత బెల్లం ఎక్కువ వేసాను. ఏది ఉంటే అది వేసుకోవచ్చు. అయితే ఈరోజు పప్పు పచ్చడి కొంచెం లేట్ అయింది, అయినా సరే చాలా సూపర్గా చేశాను. ప్రతి ఇంట్లోని కూడా మన ఉగాది అంటే మన తెలుగు ఉగాది, మన జనవరి 1 అంటే మనకి కాదు అసలు, అయినా చేసుకుంటున్నాం. అన్నిట్లకన్నా మన తెలుగు ఉగాది అంటే అది స్పెషలే వేరుంటుందండి. మన ఆంధ్ర సైడ్ అయితే కోళ్ళు కోసుకుని నైవేద్యాలు పెట్టుకుంటారండి ఉగాది రోజున. మరి తెలంగాణ వాళ్ళకి తెలుసో నాకు తెలీదు. అందరూ ఇంట్లోనే కోడిని కోసుకుని ఇంట్లోనే బూర్లు అవి వండుకుని నైవేద్యం పెట్టుకుంటారు ఉగాది రోజున. మా అమ్మగారు కూడా అలాగే చేసేవారండి. అసలు ఉగాది అంటేనే చాలా స్పెషల్ మనకి. అసలు ఈ రోజైతే ఉగాది రోజైతే మన ఇంట్లో డబ్బులు పట్టుకెళ్ళి ఇచ్చేవారు కదా. ముందు రోజు అన్ని ఇంట్లోకి ఏమేమి కావాలో అన్నీ కొనుక్కు తెచ్చుకుని పెట్టుకునేవాళ్ళం. కానీ ఉగాది రోజు అయితే ₹1 కూడా బయటకు పట్టుకెళ్ళి ఇచ్చేవారు కదా. అంత స్ట్రిక్ట్గా ఉండేవారండి పూర్వీకులు. మా అమ్మగారు మా ఇంట్లో అయితే అంతే చేసేవారు. ఇప్పుడైతే మనకి ఇవ్వక తప్పదు, తెచ్చుకోక తప్పదు అనుకోండి. అంతే. వేప పచ్చడి చేసిన తర్వాత చాలా తిన్నాం. మేము ఉన్న దగ్గర అందరికీ పెట్టాము, మేము కూడా తిన్నామండి. పిల్లలు ఇష్టంగా తింటారు వేప పచ్చడి అంటే. అయితే ఎంత పువ్వు తీసుకొచ్చినా సరేనండి, అన్ని మొగ్గలు ఆకులు వచ్చినాయి. కొంచెమే వచ్చింది పువ్వు అయితే. అది 2-3 సార్లు గాలించేసి వేసాను అనమాట. ఎందుకంటే వేప చెట్ల మీద కూడా ఇవన్నీ పాగుతాయండి, పసరపాములని అలాంటివి అని. పువ్వు ఆ స్మెల్లకే ఏయోటి పాగుతాయి వాటి మీద. మంచి స్మెల్ వస్తుంది కదండి వేప పువ్వు ఎరపూసేటప్పుడు. అందుకని 2-3 సార్లు కడిగి గాలించుకోవాలి. వాళ్ళ వడకట్టుకుంటే బాగుంటుంది. మనకి కడగకుండా పువ్వు వేసామనుకోండి, కడగతాం అంటే నీళ్ళల్లో వేసి తీసేయడమే 2-3 సార్లు. అలా చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. వేప పచ్చడి టేస్ట్ అయితే ఇంకా ఉంది, తినాలి. భలే ఉంది, తింటుంటే తినాలనిపించింది. అందులో అన్నీ కూడా మంచిగా బలమైనవే కదా వేప పచ్చట్లోని. అయితే మా ఇంట్లో ఈరోజు వేప పచ్చడి స్వీట్ గారెలు, పాకం గారెలు వేసాను. తర్వాత మామూలు గారెలు వేసాను. చికెన్ కర్రీ చేసామండి. చికెన్ కర్రీలో నంచుకుంటానికి మామూలు గారెలు వేసాము. పాకం గారెలు కూడా బెల్లం పాకం బట్టి పాకం గారెలు కూడా వేసాము. వీడియోలు ఎంత ఎక్కువ ఉంటుంది అనేసి కొన్ని కట్ చేసామండి. కట్ చేసి అన్నీ చూపించలేకపోతున్నాం. ఈరోజు వేప పచ్చడి, పాకం గారెలు, మామూలు గారెలు కూడా వేసాము. చికెన్ కర్రీ కూడా చేసామండి. అయితే దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత మేము అందరం తిన్నాము. ఆ రోజు తిని ఉన్నది కూడా మేమున్న బ్లాక్లో కూడా అందరికి ఇచ్చాము. ఇవి పూతరేకులండి, ఆంధ్ర స్పెషల్ పూతరేకులు. ఈ భగవాన్ పూతరేకులు అనమాట. పెద్ద ఒక రేకు వచ్చి పెద్దవి అండి. అసలు తినలేకపోతున్నాం సగం తినేటప్పటికి. నెలలాళ్ళు ఉంటాయండి పూతరేకులు. మేము తెప్పించాము, తాడేపల్లిగూడెం నుండి తెప్పించాము అనమాట ఈ పూతరేకులు. ఎందుకంటే అందరికీ ఇవ్వాలి కదా. మా బాబు ఆఫీస్లోని మాకు ఫెస్టివల్కి మాకు పనిచేసే వర్కర్స్కి సార్లకి ఇద్దామని తెప్పించాడు బాబు. తాడేపల్లిగూడెం నుండి తీసుకొచ్చామండి భగవాన్ పూతరేకులు. ఒక్కొక్కటి వచ్చి చాలా రేటు పడింది. ఒక్కొక్క రేకు వచ్చి ₹50, ₹60 పడిందంట. సైంటిస్టులకి అట్లా ఉంటారు కదండి, వాళ్ళకి ఇద్దామనేసి. ఇదేంటి ఇక్కడ బ్లాక్ వచ్చింది? బ్రహ్మోసులకి ఇద్దామని తీసుకొచ్చాడండి బాబు. అందరికీ తలకో ప్యాకెట్ ఇవ్వడానికి, ఒక్కొక్కటి కాదు, కిలో ప్యాకెట్లు అనుకుంటాండి. ఒక్కొక్క దానికి వచ్చి 12 రేకులు ఉన్నాయి. బాగా పెద్దయండి. బ్రహ్మోసులకి ఇద్దామనేసి ఒక్కొక్కరికి సైంటిస్టులకి ఇద్దామని తీసుకొచ్చాడు. అవి ఇచ్చేసాం కూడా అదే రోజు. పట్టుకెళ్ళి పంపించేసాడండి బాబు. అయితే ఇంట్లోకి అయితే 2 తీసుకున్నాం, 2 ప్యాకెట్లు. ఒక్కటి తింటుంటే సగం తినేటప్పటికి మాకు నిండా పస్తా, బాదం, బెల్లం, నెయ్యి అయితే అంటుకుపోతుందండి, కారిపోతుంది అనమాట. పూతరేకులు అంతంత నెయ్యి పోసారు. ఇవి చాలా టేస్ట్ ఉన్నాయి భగవాన్ పూతరేకులు. మరి ఆంధ్ర నుండి తీసుకొచ్చామండి. ఇక్కడ ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఆంధ్ర నుండి తీసుకొచ్చాం. ఇలా నోట్లో వేసుకుంటుంటే కరిగిపోతుంది పూతరేకులు, అంత టేస్ట్ ఉన్నాయి. అయితే పండగ ఫెస్టివల్కి బ్రహ్మోసులకి ఇద్దామని తెప్పించారనమాట. అలాగే ఇంట్లోకి వచ్చేసి పాకం గారెలు వేసానండి.
పాకం గారెలు అయితే ఎంత బాగా పీల్చుకున్నాయో పాకం అయితే గారెలు. మరి పెద్ద పెద్ద గారెలు వేసేదాన్ని, అలా కాకుండా కొంచెం చిన్న సైజు గారెలు వేసాను. అంటే మనం పాకంలో ములిగితే పాకం పీల్చుకుంటుంది కదండి బాగాను, అందుకనేసేసి కొంచెం చిన్న సైజు గారెలు వేసాను. అసలు గారెలు అయితే మన జాంగీర్ టేస్ట్ ఉన్నాయండి గారెలు అయితే. జాంగీర్లు కూడా మినప్పిండితోనే కదా చేస్తారు. ఇంకా ఇది మనం పాకంలో ఉంది, అదేమో మాకు పంచదారలో వేస్తాడో మరేమో తెలీదు. ఈ బెల్లం పాకం ఉందంటే నిజంగా నోట్లో వేసుకుంటుంటే అది కరిగిపోతున్నాయండి గారెలు అయితే. పిల్లలేమో గొడవ, మాకొద్దు అనేసి. ఇక అవి మాకు తెలిసిన వాళ్ళకి కొన్ని ఇచ్చి ఉన్నాయి, నేను ఒకటి నేనే తింటున్నాను. అంత టేస్ట్ ఉన్నాయండి పాకం గారెలు అయితే. మరి మేము చిన్నపిల్లలప్పుడు ఏదన్నా వండితే పండుగలకి ఇంట్లో తినేసేవాళ్ళం అండి. తెల్లారు కూడా తొందరగా మొహం కడిగేసుకుని తినేవాళ్ళం, ఏది వండినా అయిపోయి. ఇప్పుడు పిల్లలు ఏంటో ఇడ్డోరాలు అయిపోతున్నాయి, మాకు పాకం గారెలు వద్దు, మాకు అదొద్దు, మాకు ఇదొద్దు, ఇలాగే గొడవ చేస్తారండి ఇంట్లోనే. అసలు వేరే లెవెల్ అండి పాకం గారెలు. ఇవే అందరికీ తెలియదు పాకం గారెలు, ఎందుకంటే మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మగారు ఏదైతే చేశారో మేము అవన్నీ మాకు వచ్చండి చేయడం. పాల తాలూకులు, పాల ముంజులు, ఇలాంటి పాకం గారెలు కానీ మన గులాబీ జాముల కన్నా కూడా టేస్ట్ ఉన్నాయి, వేరే టేస్ట్ ఉన్నాయండి. అయితే ఇలాచి ఎక్కువ వేసుకుంటా. ఇది నేను పంచదార పౌడర్లో వేసి మిక్సీ పట్టిదాన్ని, ఇప్పుడు అది వేయలేదు కాబట్టి దంచుతున్నాను అనమాట పాకంలో వేయడానికి. ఇలాచి లేకపోతే మన స్వీటే టేస్టే ఉండదండి. అయితే మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నామండి. మాకు వీడియో నచ్చితే మాకు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ పెట్టండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏదో ఒకటి కామెంట్ పెట్టండి మాకు లైక్ చేసి. తర్వాత ఏదన్నా మేము పెట్టుకుంటే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మధ్యకాలంలో వీడియోలు పెట్టడం లేదు, మాకు ఎవరో చూడట్లేదు సరిగ్గానని మాకు పెట్టాలనిపించట్లేదండి. కానీ ఒకటి పెడితే ఎవరో ఒకళ్ళు చూస్తారు కదా, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి పాకం గారెలు అంటే ఎలా చేసుకోవాలో, అందుకనేసి నేను చూపిస్తున్నాను అనమాట. ఇంకా కొన్ని వీడియోలు ఉన్నాయండి, కట్ చేసాం, లెంత్ ఎక్కువైపోతుంది. ఇది గారి నూనె పీల్చలేదండి, మెత్తగా స్మూత్గా. నేను ఎలా ఆడానంటే పెరుగు ఐస్ ఇది ఫ్రిడ్జ్లో డ్రీప్లో పెట్టిన పెరుగేసి మిక్సీ పట్టానండి గార్లిక్ పిండి. కూలింగ్ వాటర్ వేసుకుని పెట్టుకుంటే మన మిక్సీలో కూడా ఇడ్లీ అయినా గారెలు అయితే నూనె పీల్చదు, చాలా స్మూత్గా వస్తాయి అనమాట, క్రిస్పీగా వస్తాయండి. నేను అలాగే చేశాను. ఫ్రిడ్జ్లో పెరుగేసాను, ఆడేటప్పుడు వాటర్ పోయకుండా పెరిగేసి ఆడాను. చాలా బాగా వచ్చినాయండి అయితే గారెలు అయితే. అసలు మన గ్రైండర్లో ఆడిన దానికన్నా కూడా పొంగినాయి గారెలు. అలాగే రసం పీల్చుకున్నాయండి, అది మన ఇది పాకం పీల్చుకుని తింటుంటే నిజంగా ఇది పాకం గారా లేకపోతే అమృతం తింటున్నామా అనిపించిందండి నిజంగా. మీరు కూడా ఇలా చేసుకోండి, ఇవిడేంటి ఇలా చెప్తుంది అనుకోకుండా మీరు కూడా. మనం ఎప్పుడైనా పప్పు గ్రైండర్లో ఆడేటప్పుడు కూడా కూల్ వాటర్ వేయాలండి. మామూలు వాటర్ వేసామనుకోండి, ఆ వేడికి ఈ వేడికి పిండి అదొక రకంగా ఉంటుంది. అదే మనం కూల్ వాటర్ వేసి మిక్సీ పట్టినా, కూల్ వాటర్ పోసుకుని మన గ్రైండర్ పట్టినా పిండి ఎన్నపూసలాగా వస్తుందండి, మెత్తగా ఎన్నపూస వచ్చినట్టు ఉంటుంది అనమాట. అయితే పాకం కరిగిన తర్వాత నేను వడకట్టేస్తానండి, అడుగు వేసుకోకట్టేదన్నా ఉంటుంది అనేసి వడకబట్టి అప్పుడు జిగురు మన తీగ పాకం రావాలండి. ఎప్పుడైనా గారెలకి, పాకం గారెలకి తీగ పాకం వస్తేనే టేస్టీగా ఉంటాయి అన్నమాట. లేపాకం పట్టొద్దు, తీగపాకం పట్టి పైన ఉన్నా సరే 10 రోజులు ఉంటాయి గారెలు, ఏం కాదండి. తీగపాకం వచ్చి బ్రౌన్ కలర్లో వేపేసుకున్నాను గారెలు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.